డీజిల్ వెహికల్ లో అయితే చాలా తక్కువ దొరకడం. సో ఎర్టిగా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. డీజిల్ వేరియంట్ లో షిఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది, అది కూడా ఆటోమేటిక్ ప్లస్ మాన్యువల్. i10 2015 మోడల్ బ్లూ డ్రైవ్ వెహికల్ వచ్చేసి ఎల్పిజి లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. i20 ఆస్టా 2017 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ ఎండ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే నేను ఎండాక్టర్ కార్స్ దగ్గర అయితే వచ్చానండి. వీళ్ళ దగ్గర కొన్ని డీజిల్ వెహికల్స్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ వెహికల్ వచ్చేసి XUV 500 మోడల్ వచ్చి 2016 మోడల్ W10 వెహికల్ వచ్చేసి W10. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తాను. ఎక్స్టీరియర్ ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ లో మనకి ఇంటీరియర్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ అవైలబుల్ ఉంటుంది. చూడొచ్చు మీరు. ఈ ఇంటీరియర్ అయితే డ్యూల్ టోన్ లో ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. టిల్ స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా లగ్జరియస్ గా ఉంది. ఈ వెహికల్ కి మనం చూసుకుంటే పుష్ బటన్ కూడా రావడం జరుగుతుంది. వెహికల్ ఇంటీరియర్ అయితే మనకి డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్స్ ఎయిర్ బ్యాగ్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. వెహికల్ అయితే సింగిల్ ఓనర్. వెహికల్ చాలా నీట్ కండిషన్ లో ఉంది. మీరు వెహికల్ చూడొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ ప్రొటెక్టర్స్ A to Z లోడెడ్ ఉంది, ఫుల్లీ లోడెడ్ ఉంది. సిల్వర్ బీడింగ్ కూడా ఉంది. వెహికల్ కి అలై వీల్స్ రావడం టాప్ ఎండ్ వెహికల్ ఇది. టైర్స్ గురించి మాట్లాడితే టైర్స్ వచ్చేసి మనకి 60 to 70% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి అంటే 90,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. 9,50,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. W10 2016 మోడల్ వెహికల్ కి సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ డిజైర్ డీజిల్ వెహికల్ అయితే మనకి లేటెస్ట్ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. డీజిల్ వేరియంట్ లో షిఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది, అది కూడా ఆటోమేటిక్ ప్లస్ మాన్యువల్. వెహికల్ వచ్చేసి సిల్వర్ కలర్ లో వెహికల్ అవైలబుల్ ఉంది. ZDI ప్లస్ ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఉంటుంది. ఈ వెహికల్ కి అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది, పుష్ బటన్ A to Z. ఈ వెహికల్ గురించి మాట్లాడితే సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ ఉంటుంది. చూడొచ్చు మీరు. పుష్ బటన్ కూడా స్టార్ట్ ఉంటుంది. వెహికల్ ఫుల్లీ టాప్ ఎండ్. టిల్ స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది. టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. డ్యూల్ టోన్ లో అయితే వెహికల్ ఇంటీరియర్ ఉంది. మనం చూడొచ్చు బ్లాక్ అండ్ టైన్ కలర్ లో ఇంటీరియర్ ఉంది. వెహికల్ గురించి మాట్లాడితే ఈ వెహికల్ వచ్చి 2018 మోడల్ వెహికల్, ఆటోమేటిక్ ప్లస్ మాన్యువల్ వెహికల్. సో వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 79,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 685 చెప్తున్నారు. మీరు వచ్చి మాట్లాడచ్చు. వెహికల్ ఈకో స్పోర్ట్స్ టైటానియం వెహికల్ మోడల్ వచ్చి 2013, రిజిస్ట్రేషన్ వచ్చి 2014 లో అయితే రిజిస్ట్రేషన్ ఉంది. ఈ వెహికల్ అయితే మనకి డీజిల్ వేరియంట్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కోసం మాట్లాడితే ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఉంటుంది. డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, బంపర్ ప్రొటెక్టర్స్ A to Z రావడం జరుగుతుంది. ఈ వెహికల్ కి అలై వీల్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి మనకి 1 lakh కిలోమీటర్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే 4 lakhs అంటున్నారు. ప్రైస్ కావాలంటే మీరు వచ్చి మాట్లాడచ్చు. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ క్లాసిక్ ఫియస్టా టైటానియం మోడల్ వచ్చి 2014 మోడల్ వెహికల్ వచ్చి డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. వెహికల్ కి చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. పెద్ద యాక్సిడెంట్, ఫ్లడెడ్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 1 lakh కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 2,50,000 చెప్తున్నారు. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ 2013 మోడల్ ఎర్టిగా ZDI డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. మోడల్ 2013. ఈ వెహికల్ కూడా మనకి సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్ కి. ఈ వెహికల్ చూసుకుంటే మనం 4 అలై వీల్స్ రావడం జరుగుతుంది. టైర్స్ చూసుకుంటే 80 to 90% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి మనకి ఎండాక్టర్ కార్స్ లో అవైలబుల్. డీజిల్ వెహికల్ లో అయితే చాలా తక్కువ దొరకడం. సో ఎర్టిగా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. కిలోమీటర్ గురించి మాట్లాడితే 90,000 కిలోమీటర్ డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 485 అంటున్నారు. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఎవరైనా 7 సీటర్ లో లో ప్రైస్ లో ఏమైనా వెహికల్ హోండాలో చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే బాగుంటుంది. వెహికల్ మోడల్ వచ్చి 2015 మోడల్ మొబిలియో S వర్షన్ వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ కి మనకి చూసుకుంటే డీజిల్ వేరియంట్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. అదే విధంగా ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనం ఇంటీరియర్ అయితే డ్యూల్ టోన్ లో రావడం జరుగుతుంది. బూట్స్ ప్లేస్ చాలా బాగుంటుంది. చూడొచ్చు. హెడ్ రూమ్, బూట్ రూమ్ చాలా బాగుంటుంది. వెహికల్ కి 4 పవర్ విండోస్, టిల్ స్టీరింగ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్. చూడొచ్చు. ఈ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 90,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 4.5 అంటున్నారు. మీరు వచ్చి మాట్లాడచ్చు. నెక్స్ట్ వెహికల్ i10 2015 మోడల్ బ్లూ డ్రైవ్
వెహికల్ వచ్చేసి ఎల్పిజి లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది, బ్రాండ్ న్యూ టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్. మనకి చూసుకుంటే వెహికల్ ఎటువంటి స్క్రాచెస్ గానీ యాక్సిడెంట్ గానీ ఫ్లడెడ్ ఏవి లేవు. అదే విధంగా మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, పవర్ స్టీరింగ్ ఉంది, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మనకి ఎండాక్టో కార్స్ లో అయితే ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 80,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి 4,50,000 అంటున్నారు. మీరు వచ్చి మాట్లాడండి. నెక్స్ట్ వెహికల్ బెలినో జెటా, మోడల్ వచ్చి 2015 మోడల్, 16 రిజిస్ట్రేషన్ ఉంది. వెహికల్ వచ్చి పెట్రోల్ వేరియంట్. ఇది మీరు చూడొచ్చు బ్లూ కలర్ లో అయితే ఉంది. ఈ వెహికల్ అయితే మనకి బెలినో అనేది చాలా ఎక్కువ వెహికల్స్ అయితే దొరుకుతాయి, కానీ ఈ కండిషన్ లో అయితే వెహికల్ అయితే దొరకదు. సో ఎండాక్టో కార్స్ లో అయితే ఉంది. మనం అదే విధంగా బ్యాక్ సైడ్ చూసిన బ్యాక్ సెన్సర్, డిఫాగర్, బ్యాక్ వైపర్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ కి అలై వీల్స్ కూడా ఉంటాయండి. టైర్స్ వచ్చేసి మనకి 60 to 70% టైర్స్ కూడా ఉన్నాయి. మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్, స్టిల్ స్టీరింగ్ కంట్రోల్ రావడం జరుగుతుంది, మౌంటైన్ స్టీరింగ్ ఉంటుంది, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి మనకి మాన్యువల్ వెహికల్ అయితే ఉంది. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 55,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్, నాన్ టచ్ అప్, నాన్ ఫ్లడెడ్ వెహికల్ అయితే ఉంది. ఇది మనకి వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4,85,000 అంటున్నారు. మీరు వచ్చి మాట్లాడొచ్చు. సో వెన్స్ కమ్స్ టు నెక్స్ట్ i20 ఆస్టా 2017 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ ఎండ్ ఉంటుంది. వెహికల్ కి అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది. చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ ఫ్లడెడ్ అట్లాంటి ఏవి లేవు. మీకు వెహికల్ మొత్తం రైట్ రౌండ్ మొత్తం చూపిస్తాను. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. మనం బ్యాక్ సైడ్ చూసిన బ్యాక్ సైడ్ డిఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ వైపర్. టైర్స్ చూసుకుంటే మనం టైర్స్ వచ్చేసి మనకి 60% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలై వీల్స్ కూడా రావడం జరుగుతుంది. డీజిల్ వెహికల్ అండి ఇది. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 1 lakh కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది విత్ షోరూమ్ ట్రాక్. వెహికల్ వచ్చేసి ఎండాక్టో కార్స్ లో అవైలబుల్ ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 565 అంటున్నారు. మీరు వచ్చి మాట్లాడొచ్చు.